భగవద్గీతను మరియు అనేక రకాల సత్సంగాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు సత్సంగాలను నిర్వహిస్తున్నారు. ఈ సత్సంగాలను నిర్వహిస్తూ ఎంతోమంది హిందూ సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను మీరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయ సమర్థులు. కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ గారు, నమశివాయ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ లైన్ సార్. దయచేసి ఈరోజు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాను. ప్రెసిడెంట్ గారు, నమశివాయ్ సార్. ప్రెసిడెంట్ గారు, సో ఇస్ నాట్ ఇన్ ది లైన్. ఓకే సార్, మీరు స్టార్ట్ చేయించండి సార్. సార్ రాజశేఖర్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు ఓకే, ప్లీజ్ స్టార్ట్ చేయించండి సార్. సార్ కానీ సార్, స్వాగతం, సుస్వాగతం సార్. వీరభద్రం గారు సార్, నమస్కారం సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చిన, ఆహ్వానించిన రాజశేఖర్ గారికి, అవోపా పెద్దలకు, గంపా నాగేశ్వరరావు గారికి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారాలు. యువతీ యువకులకు శుభాభినందనలు. చాలా సంతోషం. లాక్డౌన్ అయింది అని అందరూ ఇళ్లలో ఖాళీగా ఉన్నాము, బోర్ కొడుతుంది అనుకునేటువంటి తరుణంలో మన అవోపా వారు, విజయభావ వారు, గంపా నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా చక్కగా ఆలోచించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. యువత ఆధ్యాత్మికత చాలా చక్కటి టాపిక్. సాధారణంగా యువతి యువకులు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఆధ్యాత్మికత అంటే మనకెందుకు, అదేదో 60 సంవత్సరాలు దాటినటువంటి వారు పెద్దవాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలు మనకెందుకు అన్నట్టుగా ఉన్నాయి. ఇళ్లలో పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఏదో లాస్ట్ లో వచ్చి హారతి తీసుకొని ప్రసాదం తీసుకున్నట్టుగా ఉంది. అయితే మరి అది అంత కరెక్ట్ కాదు. మీరేదైతే మనకెందుకులే అనేటువంటి స్పిరిచువాలిటీలో కూడా మీకు పనికొచ్చే కొన్ని పాయింట్స్ ఉన్నాయని, మీకు బాగా పనికొస్తుందని చెప్పటమే ఇక్కడ నా ఉద్దేశం. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మిక సౌరభాన్ని ప్రపంచ దేశాలకు అందించినటువంటి మహనీయులు స్వామి వివేకానంద వారు, మనవారు. వారు పుట్టినటువంటి గడ్డపైన మనం జీవిస్తున్నాం. అలాగే బాల్యం నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ దేశ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి అబ్దుల్ కలాం గారు, వారు ఈ దేశంలో పుట్టారు. వారు జీవించున్నటువంటి నేలపైన మనం జీవించుండటం, వారు నడిచిన నేలపై మనం జీవించి ఉండటం చాలా సంతోషం. వారిద్దరిని ఇప్పుడు తలుచుకోవాలి, వారికి నమస్కారాలు తెలియజేయాలి. కారణం ఏమిటంటే, స్వామి వివేకానంద వారు ఆధ్యాత్మికత కలిగి ఉండి టెక్నాలజీ కూడా ఉండాలన్నారు. వెస్ట్రన్ టెక్నాలజీ అవసరం మనిషి అభివృద్ధికి అన్నారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ రెండు ఉండాలన్నారు. అలాగే అబ్దుల్ కలాం గారు, వారు శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రగామి, క్షిపణి పితామహుడు. అటువంటి వారు భగవద్గీత చదివారు, ఆధ్యాత్మికత ఉండాలన్నారు, వినాయక చవితి చేశారు. ఇరువురు కూడా ఆధ్యాత్మికత, శాస్త్ర సాంకేతికత రెండు మనిషికి ఉండాలి, అభివృద్ధి చెందాలంటే చెప్పినటువంటి మహనీయులు. వారిని తలుచుకొని మనం కార్యక్రమంలో ముందుకు వెళదాం. ముందుకు వెళ్లే ముందు కార్యక్రమం ఒక 2-3 మాటలు మీకు చెప్పాలి. ఏమిటంటే, సాధారణంగా
యూత్కి, యువకులకి, నాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది యువకులు చూస్తున్నారో, ఆధ్యాత్మికతపై 3 ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించండి. పాపం చేసే వాళ్ళే గుళ్ళకి వెళ్తుంటారు. మూడవది, ఈ కాలంలో అసలు ఆధ్యాత్మికత అవసరమా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పి నేను ముందుకు వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఆ ప్రశ్నలు మళ్ళీ వేస్తూ ఉంటారు, ఇదంతా అవుతుంది అంటారు, సమయం వృధా అవుతుంది 1 గంట. కనుక ముందుగా వాటికి సమాధానం చెప్పి ముందుకు వెళ్తాను. దేవుడు ఉన్నాడా? ఉంటే కనిపించదు. ఒక వైరులో విద్యుత్ ఉంటుంది, అది మనకు కనిపించదు కనుక లేదంటానికి లేదు. ఇది పాత ఉదాహరణ. నేను కొత్త ఉదాహరణ చెప్తాను. మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వారైతే మీ ఊళ్ళోనే కలెక్టర్ గారు ఉంటారు. ఒకవేళ మీ వీధిలో కూడా ఉండవచ్చు. వారిని కలవాలంటే వారి ఆఫీస్కి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. సరైన కారణం ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు తెలిసిన కలెక్టర్ గారు వారిని కలవటానికి అపాయింట్మెంట్, యోగ్యత, వెయిటింగ్, మార్నింగ్ 10కి వెళ్తే ఉదయం 2-3 మధ్యాహ్నం 2-3 గంటలకి మనకు అపాయింట్మెంట్ దొరకవచ్చు, వారి దర్శనం కావచ్చు. మన వీధిలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి కలెక్టర్ గారిని కలవటానికి అంత ప్రొసీజరు, ప్రాసెస్, సమయము ఉంటే, విధానం ఉంటే, మరి భగవంతుణ్ణి చూడాలి, దర్శనం చేసుకోవాలంటే ఎంత ఉంటుంది, ఎంత కష్టమో ఆలోచించండి. కలెక్టర్ గారు కనపడినంత మాత్రాన జిల్లాలో లేరంటే సరికాదు. అలాగే భగవంతుని మీరు చూడనంత మాత్రాన లేడు అంటూ కూడా సరికాదు. రెండవది, పాపాత్ములే గుళ్ళకి వెళ్తూ ఉంటారు. ఎవరో అన్నారు, దాన్ని పట్టుకొని మీరు అంటున్నారు. స్వతహాగా మీరు మంచివారే, వారు అన్నారు కనుక మీరు అని ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, అవోప సంఘము అంటే ఆర్యవైశ్య సంఘము, భక్తి చక్కగా ఉన్నటువంటి కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి అదృష్టవంతులు మీరు. మీ తల్లిదండ్రులు ఆలయానికి వెళ్తున్నారు. మీకు తెలుస్తా, మీకు తెలవదా మీ తల్లిదండ్రులు ఎంతటి పాపాత్ముల, పుణ్యాత్ముల? ఏ పాపం చేశారు, ఏ పాపం చేస్తున్నారు? మీకు తెలిసిన వారు, మీ ఇంటి పక్క వారు, మీ ఇంటి ముందు వారు కూడా ఆలయాలకు వెళ్తుంటారు కదా, మీరు చూస్తున్నారు కదా, వారు పాపాత్ముల? ఆలయానికి వచ్చేవాళ్ళు అందరూ అంతే, ఎవరు పాపాత్ములు కాదు, పుణ్యాత్ములే. పుణ్యం కావలసిన వాళ్ళు, పుణ్యం పొంది అర్హత ఉన్న వాళ్ళే ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే, భక్తులు అసలు పాపం చేయరు. ఎందుకని అంటే పాప భీతి ఉంటుంది, పాపం అనే భయం ఉంటుంది. ఈ భయం లేనటువంటి వారే ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులు పాపం చేసిన వాళ్ళే ఆలయానికి వెళ్తున్నారనేటువంటి ఆలోచనని, అభిప్రాయాన్ని దయచేసి మార్చుకోండి. పుణ్యాత్ములు ఎందరో వెళ్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఆర్తులు, బాధలో ఉన్నటువంటి వారు వెళ్ళవచ్చు. జిజ్ఞాసులు భగవంతుని తెలుసుకుందాం అనేటువంటి వారు వెళ్ళవచ్చు. అర్ధార్థులు ధనం కావాల్సిన వారు వెళ్ళవచ్చు. జ్ఞానులు భగవతత్వం తెలుసుకున్న వారు వెళ్ళవచ్చు. వాళ్ళెవరు పాపులు కాదండి. పాపము తప్పు అని తెలిసి దాన్ని వదిలినటువంటి వారు. ఏదో ఒక 10% అవగాహన లేకుండా ఉంటే వారిని చూసి మీరంటే అది అందరినీ అనటానికి సరికాదు. ఇక మూడవది, ఈ కాలంలో ఇది అవసరమా? అసలు ఇప్పుడే అవసరం. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, హైటెక్. సంతోషం, మంచిది, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉండబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక పార్శ్వం మేలుంటే ఇంకొక పార్శ్వం కీడు ఉంది. సరిగా ఉపయోగించినటువంటి వారు దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పూర్వం ఇంత లేదు. యువత అన్నారు, ఇవాళ టాపిక్ యువత. నేను 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల ఏజ్ గ్రూప్ మధ్య వాళ్ళని నేను తీసుకుంటాను. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. వీళ్ళలో, ఈ ఏజ్ గ్రూప్ లో పూర్వం కన్నా, అంటే టెక్నాలజీ లేనప్పటికన్నా ఇప్పుడు నేర ప్రవృత్తి పెరిగింది, చెడు అలవాట్లు పెరిగినాయి, చెడు సహవాసాలు పెరిగినాయి,
చెడు భావన పెరిగింది. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్తే వినే వయసు కాదు, ఎందుకంటే అది ఎడోలసెన్స్ వయసు. నాకు తెలవదా, నాకు చెప్తారా అంటారు. పోనీ కళాశాలలో అధ్యాపకులు ప్రొఫెసర్స్ చెప్తే వింటారా? వారి సమవయస్కులుగా ఉంటారు అక్కడ, వారు చెప్పరు కొంతమంది, ఎందుకంటే చెప్పినా వినరు కాబట్టి. అక్కడ కూడా పెద్ద చెబుతారు అనేటువంటిది లేదు. మరి అలాంటి యువతకి మార్గనిర్దేశకు ఎవరు చేయాలి? స్పిరిచువాలిటీ. అదేవిధంగా ఈ రోజున చెడిపోవటానికి అవకాశం చాలా ఉంది, ఎందుకంటే సమాజం అలా ఉంది కనుక. గమనించండి, నేను 2-3 రోజుల క్రితం వాట్సాప్ చూశాను. 12 సంవత్సరాల బాబు 21 సంవత్సరాల అమ్మాయి యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఊహించగలమా ఇంతకు ముందు ఈ సన్నివేశాన్ని? ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యువతకి మార్గదర్శకం, చక్కటి దారి స్పిరిచువాలిటీ వల్ల లభిస్తుంది. తర్వాత ప్రశాంతమైనటువంటి జీవన విధానం కావాలి. ఎడోలసెన్స్, యుక్త వయసు, ఆ వయసులో చాలా స్ట్రెస్, స్ట్రైన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది పిల్లలకి. కాబట్టి వాళ్ళకు ప్రశాంతతనిచ్చే మార్గం కావాలి. ఆ మార్గమే స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత, అది ఆత్మను తెలుసుకునేది, ఆత్మతత్వం. కర్మ, భక్తి, జ్ఞానం ఆధ్యాత్మికంలో మార్గం. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఉంటాయి. అయితే ఎవరు పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, నోము చేసినా, తీర్థక్షేత్ర పర్యటన చేసినా, ఏ ఆధ్యాత్మిక సేవ చేసినా అంతిమంగా ఆత్మతత్వం తెలుసుకోవాలి. అది ఆధ్యాత్మికత. ఇక్కడ యువతకి పనికొచ్చే విధంగా నేను ఆధ్యాత్మిక సామ్రాజ్యములో మకుటాయమానమైనటువంటి గ్రంథరాజము భగవద్గీత నుంచి రెఫరెన్స్లు తీసుకొని వాటి రెండింటిని కూడా కోరిలేట్ చేసి చెప్తారు. దయచేసి ఆలకించండి. ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పూజల్ని వాటిని చూసి ఇదంతా చేదస్తము, పాత చింతకాయ పచ్చడి అనేటువంటి భావాలు ఏమంటే దయచేసి ఒక్కళ్ళకి తగ్గినా, ఒక్కరిలో మార్పు వచ్చినా, ఆలోచనలో మార్పు వచ్చినా ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టే. మూఢత్వం నేను ఒప్పుకోవటం లేదు, ఎక్కడ చెప్పలే స్పిరిచువాలిటీలో మూఢనమ్మకం. సైంటిఫిక్ గా ఉంటేనే మీరు పాటించండి, లాజిక్ కి అందితేనే పాటించండి మీ స్థితి వరకు. అసలు తప్పు, ఆధ్యాత్మికత లేదు, ఎంత అవుతుందే ట్రాష్ అనేటువంటిది కరెక్ట్ కాదు. అలాగే మూఢత్వము కూడా కరెక్ట్ కాదు. ఏదో చేతికి ఒక యంత్రం కట్టుకొని పడుకుంటే చదువు వస్తుంది, లేకపోతే బొట్టు పెట్టుకొని పడుకుంటే చదువు వస్తుంది, అట్లా చెప్పాలి ఆధ్యాత్మికం. షడ్భాగం మనుష్యానం, సప్తమం దైవ చింతనం. 6 భాగాలను కృషి చేయాలి, 7వ భాగం దైవ అనుగ్రహం ఉంటుంది అని చెప్పింది. గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఎక్కడా చెప్పాలి స్పిరిచువాలిటీలో. ఏదో బద్ధకస్తులో ఎవరో చెప్పింది, అవగాహన లేనట్టు చెప్పిన వారి మాటలు బహుశా మీ ఆలోచనని మార్చివేయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు మనం ముచ్చటించుకుందాం. నేను ఏదైతే మీరు సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మీరు అంగీకరించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం శభాష ఉన్నటువంటి శాస్త్రాన్ని ఒక పక్కన, తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి పాయింట్ ఒక పక్కన పెట్టి చెప్తాను. ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, యువకులకి, ఈ కార్యక్రమం చూస్తున్న యువకులకు స్పిరిచువాలిటీ మీద గౌరవం పెరగాలి, ఆధ్యాత్మికత మీద గౌరవం పెరగాలి. ఫస్ట్ మీ అందరికీ తెలుసు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ ప్రోగ్రాంలో చూసినా మేము చెప్పేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరైనా ఒప్పుకుంటారు. దీన్ని భగవద్గీత చెప్పింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, పిరికితనము నీచమైందయ్యా, ఇది వద్దు, ధైర్యంగా ఉండవు, ధైర్యంగా యుద్ధం చెయ్యి అని చెప్పింది భగవద్గీత. ఎప్పుడు చెప్పిందో తెలుసా? మహాభారత యుద్ధం జరుగుతుంది, కురుక్షేత్ర సంగ్రామం జరగబోయే ముందు అర్జునుడు, ఆయన ఒక వీరాధి వీరుడు, 2 చేతులతో బాణాలు సంధించగల నేర్పు కలిగినటువంటి వాడు. అయినా
ఆ పరిస్థితిలో చతికిలబడిపోయాడు, భయపడ్డాడు, వణికిపోయాడు, చెమటలు వచ్చేసాయి, గాంధీవం జారిపోయింది, యుద్ధం చేయలేదన్నాడు. మీరుకిన బహుశా ఇప్పుడు ఉండదులే కానీ 10th ఆ ప్రాంతంలో మీకు అనుభవమే. మీలో కొందరికి ఎగ్జామ్ ఫోబియా, పరీక్ష ముందు భయం వచ్చింది. ఇలాగే చేతులు వణికాయి. తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. లేదు, తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా తగ్గకపోతే కౌన్సిలింగ్ ద్వారా మీరు సరి చేసుకుని ఉంటారు. సైకాలజిస్ట్ అనేవచ్చు, మీ టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చర్స్ ఎవరైనా ఇవ్వచ్చు. కాబట్టి మనకు ఏదైతే పరీక్ష ముందు భయం అయిందో అలాగనే అక్కడ అర్జునుడికి భయం అయితే కృష్ణ పరమాత్మ ధైర్యం చెప్పారు. ఇది మరి భగవద్గీత ఆధ్యాత్మికంలో నుండి ఒక మాట. ఇది పనికొచ్చే మాటే కదా. మీరు కూడా ధైర్యంతో సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే సత్తా నాకున్నది అని నమ్మి ముందుకు వెళ్ళాలి. పరిష్కారం లేని సమస్య ఉండదు, తాళం చేయలేని తాళం ఉండదు. ఇది ఎప్పుడో 5153 సంవత్సరాల క్రితం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పటి వరకు భగవద్గీత చదవనటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఈ పాయింట్ ని మనం మిస్ అయినట్టే కదా. ఎక్కడో వేలకు వేల ఫీజు ఇచ్చి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు వెళ్తున్నామే, మరి ఈ పాయింట్ అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని ఉచితంగా ఎందుకు గ్రహించకూడదు ఆలోచించండి. తర్వాత అటెంటివ్నెస్. మీ అందరికీ తెలుసు, ఎవర్ అటెన్షన్ ప్లీజ్ అని చెప్తారు. మీ అటెన్షన్ మా వైపు ఉంచండి అని అటెంటివ్నెస్ అంటారు. దాన్ని పరమాత్మ చెప్పారు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే నీకు జ్ఞానం లభిస్తుంది. యువతి యువకులారా, దయచేసి ఏమనుకోకండి మిమ్మల్ని అంటున్నానని. కళాశాలలో క్లాసు రూములో ఎంతమంది శ్రద్ధగా పాఠం వింటున్నారు? మీరు అనొచ్చు, పెద్దలుంటే మా బాబు పాప వింటారండి అని, లేదా యువతి యువకులు కూడా మేము వింటామండి అనొచ్చు. ఒక 20% 15% వింటారు. మిగతా వాళ్ళు అంటే ఎక్కువ శాతం శ్రద్ధ తక్కువే. నీకు ఎలా తెలుసయ్యా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మీరు వెళ్ళి అడగండి, మీ ఊళ్ళో ఉన్న కాలేజీలో అత్యధిక బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? శ్రద్ధ లేకపోవటం వల్లే ఉంటాయి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నటువంటి వారు మాత్రమే నోట్స్ రాస్తారు. శ్రద్ధగా విన్నటువంటి వారు మాత్రమే ఇంటికి వెళ్ళి రిఫర్ చేస్తారు. శ్రద్ధగా విన్నటువంటి వారు మాత్రమే రిఫర్ చేసి అది ఆ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ దీనికి జోడించి చక్కగా చదువుకొని పరీక్షల ముందు రివిజన్ చేసుకొని పరీక్షల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్ళు విజేతలు అవుతారు. శ్రద్ధ లేకపోతే ఏదో మామూలుగా. ఇది పరమాత్మ మనకు చెప్పారు, 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇది ఆధ్యాత్మికం చెప్తుంది. తర్వాత కాన్సన్ట్రేషన్. ఎవరు కాదంటారు ఈ మాటని? ఏకాగ్రత ఉండాలి కదా. ఏ పని చేసినా ఏకాగ్రత ఉండాలి. మన సర్వశక్తుల్ని ఒక విషయం మీద కేంద్రీకరిస్తే అది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఏకాగ్రత అంటే ఇతరమైన ఆలోచన లేకుండా. అనన్యా చింతయంతో మాం. ఇతర ఆలోచన లేకుండా నువ్వు పనిచేయి. చదువుకునేటప్పుడు ఎన్నో ఆలోచనలు. అసలు చదివి ఎక్కడ చదువుతుంటారు కొంతమంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ మందిని ఉద్దేశిస్తున్నాను. తక్కువ మంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి నా అభినందనలు. వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, ఎక్కువ మందిని ఉద్దేశించి చెప్తున్నాను. ఎక్కువ మంది అలా ఉంటారు కనుక. ఏకాగ్రత లేకుండా ఎలా చదువుతారో చెప్తాను. టీవీ ముందు కూర్చొని చదువుతారు, సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని చదువుతారు, చదువుతూ ఫోన్ చేస్తారు, చదువుతూ మాట్లాడతారు. ఎక్కడుంది ఏకాగ్రత? ఏకాగ్రత లేకపోతే జ్ఞాపక శక్తి ఎట్లా వస్తుంది? జ్ఞాపక శక్తి లేకుండా రేపు పరీక్షల్లో ఎలా రాస్తారు, లేకపోతే ఇంటర్వ్యూలు ఎలా చెప్తారు? కాబట్టి ఏకాగ్రత. ఇంకొక ఆలోచన లేకుండా మీరు చదువుకోవాలి. ఇది ఏనాడో పరమాత్మ చెప్పారు. తర్వాత ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మీ అందరికీ తెలిసింది. దీన్ని కాదని వారు ఎవరూ లేరు. అభ్యాస యోగయుక్తేనా
కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అభ్యాసం చేయమన్నారు. అభ్యాసం కూసు విద్య, చిన్నతనం నుంచి అభ్యాసం కావాలి. ఆధ్యాత్మిక అభ్యాసం కూడా అంతే, సత్యం వైపు ప్రయాణం కూడా అంతే, ఒక పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని తయారు చేసుకోవడం కూడా అంతే. ఎప్పుడైతే ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటుందో అప్పుడే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న చేసే ఆధ్యాత్మిక సేవలు మామూలు కాదు. కాన్సన్ట్రేషన్. విగ్రహారాధన ఎందుకు చేస్తారు? ఏకాగ్రత కోసం. విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? నిగ్రహం కోసం, నీ మనో నిగ్రహం కోసం. అలా అలా సాధన చేసి విగ్రహం లేకుండా కూడా ఏకాగ్రతగా ఉండగలిగే దశకి సాధకుడు రావాలి అని. మీరు చదివేటప్పుడు ఏకాగ్రతగా చదవాలి. తర్వాత అభ్యాసం చేసేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కష్టము నాకు అంటున్నారు, అది వదిలిపెట్టేస్తారు. హార్డ్ సబ్జెక్ట్ అండి అంటారు. అది ఎప్పుడు హార్డ్ అయింది నీకు? ఎప్పుడైతే ఏకాగ్రత, శ్రద్ధ దానిపైన తగ్గిందో, ఆసక్తి తగ్గిందో అప్పుడు అది హార్డ్ అయిపోయింది. లేకపోతే అది నీకు చాలా ఈజీ సబ్జెక్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ హార్డ్ గా ఉందంటే మీరు అనుకోని 10 సార్లు హార్డ్ అంటే హార్డ్ అవుతుంది. సెల్ఫ్ ఎఫర్మేషన్స్ అంటారు, ఆటో సజెషన్ అంటారు. అనుకోకండి, ఈ రోజు నుంచి మీకు ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ అనుకుంటారో అది నాకు చాలా ఈజీగా ఉంది, ఈజీగా చదవగలనని అనుకోండి. అనగనగరాగమతి శైల్లుచునుండు తినగవేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. రోజు తింటే చేదుగా ఉన్నటువంటి వేపాకు కూడా తీయగా ఉంటుంది. అనగా అంటుండగా ఒక కష్టమైన రాగం కూడా చక్కగా పలుకుతుంది. అందుచేత అభ్యాసం వదలకుండా ప్రతిరోజు, ఆదివారం కావచ్చు, లాక్డౌన్ కావచ్చు, పండగ కావచ్చు, ఖచ్చితంగా నేను కొంతసేపు అభ్యాసం చెయ్యాలి, చదవాలి, లేకపోతే రాయాలి, లేకపోతే డ్రాయింగ్, మీరు ఏదైతే అది అని మీరు పెట్టుకోండి. ఇది సైకాలజీ చెప్తుంది, పరమాత్మ ఏనాడో చెప్పాడు. కాబట్టి పరమాత్మ చెప్పినవి స్పిరిచువాలిటీ నుంచి నేను చెప్తున్నాను. ఇవి మీకు ఇలా చెప్పడం ఉద్దేశం ఏంటో 1-2 సార్లు గుర్తు చేయడం. స్పిరిచువాలిటీలో కూడా పనికొచ్చే మాటలు 4 ఉన్నాయన్నమాట. స్పిరిచువాలిటీని తక్కువ చేయకూడదు, మనం భగవద్గీతను తక్కువ చేయకూడదు అనేటువంటి భావన మీకు కలగటం కోసం అన్నమాట. తర్వాత ప్రిపేర్డ్నెస్, సిద్ధం కావాలి, సంసిద్ధం కావాలి దేనికైనా. యోగస్థ కురు కర్మాణి చెప్పాడు పరమాత్మ, అప్పుడే చెప్పాడు. వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్. ప్రిపేర్డ్నెస్ అంటే ఇదే. మేము ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని, లైటింగ్ పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం. అక్కడ కూడా సిద్ధంగా ఉంటారు వారు పెద్దలు. అలా అందరూ సిద్ధంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. మీరు కూడా విందామని సిద్ధంగా ఉన్నటువంటి వారు ఈ మాటలు వినగలుగుతారు, సిద్ధంగా లేనటువంటి వారు వినలేరు. ఇదే సంసిద్ధత అంటే. 6P రూల్ ఉంటుంది. ప్రేయర్, ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్. ముందుగా ప్లాన్ చేసుకుంటే, సరైనటువంటి ప్లానింగ్ తో ముందుగానే ఉంటే ఇట్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వవచ్చు అని. ఇది సంసిద్ధత. జీవితంలో ఏది సాధించాలన్నా సాధించవలసిన గమ్యానికి మనం సిద్ధంగా ఉన్నామని మనం అనుకోవాలి, అది తెలియాలి. సంసిద్ధత గురించి ఆనాడు పరమాత్మ చెప్పారు. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకంటే యూత్ కదా, మరి ఒక భక్తులైతే ఎంతసేపు అయినా వింటారు, కానీ యూత్ కనుక అబ్బా అసలే మాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అండి ఆధ్యాత్మికత, ఈయనేమో సంసిద్ధత అంటాడు, 6P రూల్, ఇవన్నీ కూడా కలుపుతున్నాను. ఓహో 6P రూల్ అలానే చెప్పాడు మన పరమాత్మ అని మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఒక కథ. మన అవోపా సంస్థ వారు, విజయభవ సంస్థ వారు కలిసి సంయుక్తంగా నల్గొండలో కొండ ఎక్కే పోటీ పెట్టారు. అనుకుందాం, ఊరికనే కథ కోసం చెప్తాం. కొంతమంది పేర్లు ఇచ్చారు, కొండ ఎక్కడం మొదలు పెట్టారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూసే ప్రేక్షకులకి ఎందుకో అనిపించింది, అయ్యి బాబు ఇంత పెద్ద కొండ ఎక్కితే వీళ్ళు పడిపోతారేమో, చనిపోతారేమో అని
ఈ కింద నుంచి అరవటం మొదలుపెట్టాడు. అరే ఎక్కిన వరకు చాలేరా, ఆగండ్రా, రండిరా, దిగండ్రా, దిగండ్రా, దిగండి. సరే ఈ మాటల వల్ల కొందరాగారు, ఆయాసం వచ్చి కొందరాగారు. ఒక ఇద్దరు మాత్రం వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళాక ఒక ఆయన కూడా ఆగిపోయాడు. ఒక్కడే శిఖరానికి వెళ్ళాడు, విజయం సాధించాడు, కిందకు వచ్చాడు. మన వాళ్ళు గిఫ్ట్ ప్రైజు ఇది ఇచ్చారు, అభినందన తెలియజేశారు. అప్పుడు ఆ పక్కనే ఒక విలేకరి సోదరుడు అడిగాడు, ఏమయ్యా ఇంతమంది అరుస్తున్నారు కదా, మరి కొండంతా ఎత్తుగా ఉంది, ఆ గెలవటమేమో ప్రైజ్ మనీ ఏమో, ఎందుకు వచ్చిన గొడవ, దిగవయ్యా, రావయ్యా, రావయ్యా అని ఇంత అరుస్తున్నారు కదా, నువ్వు ఆకుండా వెళ్ళేవేమయ్యా. అప్పుడు ఆయన చెప్పాడు, ఏమండి నాకు చెవుడండి, వీళ్ళు అరిచేది నాకు వినిపించడం లేదు, అరుస్తున్నారు. అలాగే మీరు కూడా వెనక్కి లాగే వాళ్ళ మాటలు వినకుండా ముందుకు వెళ్ళాలి. లిమిటింగ్ బిలీఫ్స్, ఎంపవరింగ్ బిలీఫ్స్ రెండు రకాలు ఉంటాయి నమ్మకాలు. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే వెనక్కి లాగుతాయి నిన్ను, ఎంపవరింగ్ బిలీఫ్స్ అంటే ముందుకు నెడతాయి, మోటివేట్ చేస్తాయి. స్పిరిచువాలిటీ నుండి మీకు ఎంపవరింగ్ బిలీఫ్ వస్తుంది, ధైర్యం వస్తుంది. అది చెప్పడం కోసం ఈ కథ చెప్పాను. ముందుకు వెళ్ళేవాడిని వెనక్కి లాగటం కొందరు చేస్తూ ఉంటారు. వీరికి ధైర్యం లేక, ఆత్మవిశ్వాసం లేక కావచ్చు, లేకపోతే అసూయతో కావచ్చు, వారి మీద నమ్మకం లేక కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, వెనక్కి లాగుతూ ఉంటారు. దీన్ని క్రాబ్ కాంప్లెక్స్ అంటారు. అలా వెనక్కి లాగినప్పుడు వారు సరే వారి భావాన్ని వారు తెలియజేశారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, నా గోల్ ప్రకారం, నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు వెళ్తానని మీరు ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే దయచేసి ఎవరు తక్కువ చేసి మాట్లాడారో వారి ముందు మీరు విజయం సాధించి చూపించాలి, అంతే. ఇదే సందర్భంలో ఇక్కడ పెద్దలు కూడా చూస్తూ ఉంటారు కనుక వారికి ఒక మనవి ఏమిటి అంటే, పిల్లల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. ఎలాగంటే, సరిలే ఈ చదివినవాడు చదివినట్టేలే, నువ్వు నీకంత బుర్ర నాదిరా, నీ తెలివితేటల సంగతి నాకు తెలవదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అంతెందుకురా నీకంత సీన్ ఉన్నదిరా అని అనుకో. ఏమని అనాలి, నీ ప్రయత్నం చెయ్యి, ముందుకు వెళ్ళు అని ప్రోత్సహించాలి. తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్, సైకాలజీ చెప్పింది ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉండాలని, ఇది అందరూ అంగీకరించే మాటే. పరమాత్మ చెప్తున్నాడు, సమత్వం యోగ ఉచ్యతే, ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉండమంటున్నారు. యువతి యువకులు ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పుతారు. ఆ వయసు లక్షణమే అది. ఎందుకంటే డ్యూ టు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ గా ఉంటారు. ఎక్కడో కోపాన్ని ఇంట్లో చూపిస్తూ ఉంటారు, డిస్ప్లేస్మెంట్ అంటారు దీన్ని. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా. ఆ కోపానికి పాపం ఎక్కువగా బలైపోయేది మాతృమూర్తి అమ్మే, అమ్మ మీద చూపిస్తారు. ఎందుకంటే వీరు వచ్చే సమయానికి నాన్న ఉండరు కదా, ఉన్నా కాస్త భయం గనక అమ్మ మీదనే చూపిస్తారు. ఆడపిల్లలు అయితే బాగా అరుస్తారు, ఏడుస్తారు కూడా. అబ్బాయిలు అయితే అరవటం, ఇట్లా బ్యాలెన్స్ అయి ఉంటారు అన్నమాట. కోపం చూపిస్తూ ఉంటారు, విసుగు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా ఆ విసుగు కోపం చూపిస్తూ ఉంటారు. కొంచెం ఏదన్నా ఏమిరా అంటే అట్లా కష్టం లేస్తారు. నాకు అన్నం తినబుద్ధి కాట్లకి పో అంటారు. ఏదో వాళ్ళ కలసికి, నా వయసు లక్షణం అది. అట్లా ఉండకూడదు అని మనకు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు 5000 సంవత్సరాల క్రితం మాట. కనుక మరి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ గా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలండి? బ్యాలెన్స్ గా ఉండాలి. అది ముందు ముందు వస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. కారణాన్ని అనలైజ్ చేయాలి. ఎందుకు నాకు కోపం వచ్చింది? ఆ కోపం తగ్గటానికి కారణం ఏమిటి? నాకు వచ్చిన కోపం సరైందేనా? నాకు అంత కోపం రావాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ కాస్త విచారణ చేస్తే
కోపం ఊరికనే తగ్గిపోతుంది. కోపము తాత్కాలిక పిచ్చితనము కనుక ఆ కోపానికి మనం గురి కాకూడదు. ఈ మాటలన్నీ మన పిల్లలు వింటే ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది. వినకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను అమ్మని అరవచ్చు, ఇంట్లో పని అమ్మాయి ఉంటే పని అబ్బాయి ఉంటే పని వాళ్ళు అరవచ్చు, షూ ఇస్సిరి అవతల కొట్టవచ్చు, ఇవన్నీ కూడా చేయవచ్చు అని అనుకుంటాడు. అది అలవాటు అవుతుంది. కాదు నాయన, ఇది కూర్చోబెట్టి మాట్లాడండి తల్లిదండ్రులు. ఎందుకమ్మా నువ్వు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా ఉన్నావు? ఎందుకు నాయన నువ్వు అలాగున్నావు? ఏ కారణం వచ్చింది? నువ్వు అనుకున్న సమస్య నిజంగా సమస్యేనా? చిన్న వయసు యూత్ లో ఉన్నారు కాబట్టి చిన్న సమస్యనే పెద్ద సమస్యగా భావిస్తారు. నీ సమస్య చిన్నది నాన్న, నీకెందుకు, నేను ఉన్నా కదరా అని మీరు అంటే వాళ్ళకి ఈజీగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతే వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతారు. అలా చేస్తారు కదా. తర్వాత సెల్ఫ్ హెల్ప్ ఇస్ బెస్ట్ హెల్ప్. ఎవరైనా ఒప్పుకునే మాట, నీకు చేసుకునే సహాయం నీదే, ఎవరో చేస్తారని చూడవద్దని. దీని పరమాత్మ చెప్పారు, ఉద్ధరేదాత్మానాత్మానా. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఉద్ధరిస్తారని చూడకు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, సాధనను విడువబోకుమా. ఓ విద్యార్థి, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఓ విద్యార్థి, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు నాయన. నీ సాధనని విడవకుండా నువ్వు కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. సాధన విడవటం అంటే చెప్తాను, ఇప్పుడు లాక్డౌన్ చాలా రోజులైంది, ఇప్పటికీ దాదాపు 50-55 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు నువ్వు పుస్తకం తీసావు? ఓకే తీసావు. ఎన్ని గంటలు చదివావు? నీ నిత్య కృత్యాలు పోను, నీ చేతిలో కనీసం 15 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు చదువుతున్నావు? మీరు నన్ను ప్రశ్న చేయొచ్చు, నువ్వెన్ని గంటలు చదువుతున్నావు? నేను చదువుతున్నాను కొన్ని గంటలు. మీరు చదవాలి. నేను నిత్య విద్యార్థినై ఒకరికి 4 మాటలు చెప్పాలంటే నేను 10 మాటలు నేర్చుకోవాలి కనుక నేను చదువుతున్నాను. మీరు మీ విద్యలో రేపు పరీక్షల్లో కానివ్వండి లేక వృత్తిలో వాడుకోవటానికి 10 విషయాలు మీకు అవసరం అంటే 100 విషయాలు చదవాలి. చూసారా? అందుచేత మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఈ మాట వినేటటువంటి వారిలో కోటీశ్వర్ల కొడుకులు ఉంటారు, కోటీశ్వర్ల బిడ్డలు ఉంటారు. ఏమయ్యా మాకెందుకయ్యా ఈ మాటలన్నీ? 10 గంటలు చదవమంటావు, 5 గంటలు చదవమంటావు, మాకెందుకు? మా డాడీకి బోల్డ్ కోట్లు ఆస్తుంది, నేను ఒక్కడే కొడుకుని, ఇంకా నేను చదవాల్సిన అవసరం ఉందా అనే క్వశ్చన్. నాన్నగారు నీకు 100 కోట్లు ఇచ్చారు, నువ్వు దాన్ని 150 కోట్లు చేయాలి కదా. అది కదా సక్సెస్ అంటే. నెంబర్ 1. నెంబర్ 2, నాన్నగారు ఇచ్చినటువంటి 100 కోట్లతోటి నువ్వు BMW కారులో పోతే ఏం గొప్ప? నీకై నువ్వు సంపాదించి అప్పుడెళ్ళు రోల్స్ రాయ్స్ కారులో, అది గొప్ప. నేను సాధించింది ఇది అని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోయినా మేము గమనించాలి. అది నీ విజయం. కాబట్టి నీకు ధనం ఉన్నా, మీ పెద్దలు పదవిలో ఉన్నా, నీదైనటువంటి విజయం నీకు ఉండాలి మిత్రమా. అందుకే సాధన ఆపకుండా చెయ్యాలి. తర్వాత ఆధ్యాత్మికంలో నిన్ను నువ్వు తెలుసుకోవటం, ఆత్మతత్వం ఫైనల్ స్టేజ్, నిన్ను నువ్వు తెలుసుకో. మరి దాన్ని ఇక్కడ అప్లై చేస్తాను. నిన్ను నువ్వు తెలుసుకో. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మరి నువ్వు నీ సాధన నువ్వు చేసుకోమన్నా కదా. నీవు అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు యూత్ అడుగుతున్నాను, ఎవరు? టెల్ మీ అబౌట్ యూ. మీ బలం ఏమిటి? మీ బలహీనత ఏమిటి? మీకున్న అవకాశాలు ఏమిటి? మీకున్న అవరోధాలు ఏమిటి? దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. మేనేజ్మెంట్ లో ఉంటుంది. మీరు రేపొద్దున ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, MBA అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతారు, మీ బలాలు ఏమిటి, మీ బలహీనతలు ఏమిటి? టక్కని చెప్పగలగాలి.
ఇప్పుడు వినేవాళ్ళు కూడా దయచేసి తర్వాతైనా ఆలోచించండి. ఎప్పుడు మనిషి బలాలను పెంచుకోవాలి, బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి, అవకాశాలు సృష్టించుకోవాలి, అవరోధాలను అధిగమించాలి. దానికి స్పిరిచువాలిటీ పనికొస్తుంది. జనరల్ గా బలాలు ఎలా ఉండాలి? పట్టుదల. మీరు ఎవరన్నా పేపర్ పెన్ను ఒకవేళ దగ్గర ఉంటే స్వాట్ అనాలిసిస్ అని రాసుకోండి. SWOT. కొందరు ఎన్నో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు హాజరైనటువంటి వారు ఉండవచ్చు. వారికి ఇది రివిజన్ గా భావించండి. ఓ నాకు ఇవన్నీ తెలుసులే అనరాదు. ఇప్పుడు నేను చెప్పాగా చదువుతూ ఉంటామని మేము తెలిసిందే మళ్ళీ చదువుతుంటాం. అలా అది ఎంజాయ్ చేయటం అనమాట. చెరుకు గడని నవిలినా కొద్ది రుచిగా ఉంటది, తీయగా ఉంటది, మధురంగా ఉంటది, ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటది. చదువు కూడా అంతే. చదవండి, మీరు చదివిందే చదవండి, చదివిందే చదవండి, ఎంత ఆనందంగా ఉంటుందో. చదివిందే చదవండి అంటే బ్యాక్లాగ్స్ అని ఉద్దేశంగా నేనేది ఒక సబ్జెక్ట్ నాకు వచ్చింది మళ్ళీ చదువు. రివిజన్ వచ్చిన తర్వాత రివిజన్ చెయ్యాలి. 24 గంటలకు ఒకసారి, 48 గంటలకు ఒకసారి, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, లాంగ్ రన్ అయితే 6 నెలలకు ఒకసారి చెయ్యి రివిజన్. ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి పట్టుదల. బలం ఏమిటి? పట్టుదల. వాట్ ఈజ్ యువర్ మెరిట్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అన్నారు అనుకోండి. ఈ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సార్ మై స్ట్రెంగ్త్ ఈజ్ డిటర్మినేషన్, బా డెడికేషన్, అబ్బా ఎంత సంతోషిస్తారు. ఇతన్ని మనం ఉద్యోగంలో తీసుకుంటే పట్టుదలగా పనిచేసి నా సంస్థను అభివృద్ధి చేస్తాడు అనుకుంటాడు. అందుకని పట్టుదల. క్రమశిక్షణ. ఈ బలం ఏమిటి? క్రమశిక్షణ. ఏమిటి క్రమశిక్షణ అంటే? ఈ యొక్క ప్లాన్ వేసుకుంటే ప్లాన్ ప్రకారము సిద్ధంగా ఉండాలి, తయారవ్వాలి. 5:15 అని చెప్పారు నాకు రాజశేఖర్ గారు. 5 గంటల 11 నిమిషాలకు నేను రెడీగా ఉన్నాను. దట్ ఈస్ క్రమశిక్షణ. 4:30కే ల్యాప్టాప్ పెట్టుకున్నాం. ఇది నువ్వు అమలు చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అలా కాకుండా 5:30కి ప్రోగ్రామ్ అంటే 6కి చిన్నగా వచ్చి ల్యాప్టాప్ ఎక్కడ పెడదాము, లైట్ ఎక్కడుంది అని అంటే అర్థం ఉందా? రేపు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు చక్కగా టంచనగా క్రమశిక్షణగా వస్తాడు, పని చేస్తాడనే నమ్మకం వారికి కలగాలి. అసలు నీ బలము క్రమశిక్షణ ఉండాలి. అక్కడ నువ్వు చెప్పగలగాలి. కాబట్టి నా బలము క్రమశిక్షణ అని చెప్పాలి. 3వది ఉత్సాహము. బలం ఏమిటి? ఎలా ఉండాలి? ఉత్సాహం. ఇవే కాదు, చాలా ఉంటాయి మీ బలాలు. ఉదాహరణగా చెప్తున్నాను. ఉత్సాహము, ఎంతోసియాజం. ఎస్, ఇవాళ ఒక క్లాస్ ఉందట ఆన్లైన్ లో, కాలేజీ నుంచి కాల్ వచ్చింది, ప్రొఫెసర్ గారు చెప్పారంటే ఓ 8కి 10గా అయితే ఓకే, నేను 9:45 రెడీగా ఉండాలి. అది ఉత్సాహం అంటే. నిరుత్సాహం అంటే ఏంటో తెలుసా? ఉత్సాహం లేని స్థితి ఏంటో తెలుసా? 10కి క్లాస్ అంటే ఆన్లైన్ క్లాస్ గా సారు నన్ను చూడబోయారని 10:30కి చిన్నగా ల్యాప్టాప్ ఓపెన్ చేయటం, ఇది కాదు. సో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఇస్తుంది యాజమాన్యం. అందుకని రేపొద్దున ఉత్సాహంగా పనిచేసే సంస్థను ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కనుక. తర్వాత ఓపిక, పేషెన్స్. ఒక సమ్ నువ్వు చేస్తున్నావు, రావటం లేదు, రెఫర్ చేస్తున్నావు, బుక్స్ దొరకలేదు, ఇంటర్నెట్ చూసావు, దొరకలేదు, పెద్దలు కనుక్కున్నావు, ఇవన్నీ ప్రయత్నాలు చేయండి. ఓపిక ఉండాలి. ఇవాళ యువతకు ఓపిక తక్కువ. నో ఓపిక. కారణం ఏమిటంటే నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఒక 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నీకు ఇచ్చారు. నువ్వు దాన్ని చేస్తూ ఉంటే ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది, అర్థం కాదు. అబ్బా ఇది అర్థం కాదు, పక్కన పడేస్తే ఎలాగా? దాన్ని సాధించాలి, శోధించాలి, సాధించాలి. అది గొప్పతనం. దానికి ఓపిక కావాలి. ఇలా బలాలు ఉండాలి. సోదర సోదరి మండలారా, యువతి యువకులారా, ఇవి బలాలు ఎలా ఉండాలి? మీకు ఇలాంటి బలాలు ఉన్నాయి, ఇంకా ఉండాలి. దాన్ని ఇంకా దృఢపరచుకోవాలి. సరే, బలాలు బాగానే ఉన్నాయండి, బలహీనతలు ఏమిటి? వీక్నెసెస్. వాయిదా వేసే పద్ధతి, ప్రొకాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. తర్వాత చేద్దాం. ఇది అన్నిటికీ తర్వాత చేద్దాం అనుకోవటమే తప్ప చేసేది ఉండదు. వాయిదా పద్ధతి మంచిది కాదు. కొందరికి పబ్లిక్ స్పీకింగ్ బలహీనత ఉంటుంది. ఎక్కువ మంది ఉండే బలహీనత ఇదే, పబ్లిక్ స్పీకింగ్. 10 మందిలో మాట్లాడాలంటే భయం. ఒంటరిగా ఎంతసేపు అయినా మాట్లాడతారు.
మాట్లాడే వాళ్ళని ఎవరైనా విమర్శిస్తారు. వీళ్ళు మాట్లాడమంటే మాట్లాడలేరు. వెరీ సింపుల్. మీరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నారు కదా, అదే 10 మంది మధ్య కూడా అలాగే మాట్లాడుతున్నాను అనుకుని మాట్లాడేసేయండి. వెరీ సింపుల్. బలహీనత అధిగమించాలి కదా. తర్వాత షైనెస్, సిగ్గు, మొహమాటం. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది అనుకోండి యువతలో, కానీ చాలా మందికి ఉంది. ఇది మామూలుగా ఫంక్షన్ లో సిగ్గు కాదు. క్లాసులో ఉన్నప్పుడు ఎవరైనా కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ టాక్ దిస్ థింగ్ ఫర్ 2 minutes అన్నారు అనుకోండి, అప్పుడు సిగ్గుపడిపోతారు, మొహమాట పడిపోతారు. నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళరా. నో, అసర్టివ్ గా ఉండాలి, ఇనిషియేషన్ ఉండాలి, దోకాలి ముందుకి. రేపు జీడీ గ్రూప్ డిస్కషన్ కి వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత ఒక టాపిక్ ఇస్తారు, ద బెనిఫిట్స్ ఆఫ్ సెల్ ఫోన్ టాపిక్ ఇచ్చారు. ఎవరు ముందు మాట్లాడతారో వారికి ఇనిషియేషన్ స్కిల్ ఉన్నట్టు వారికి మార్కులు పడతాయి. అక్కడ నువ్వు మాట్లాడతావా, నాకు సిగ్గండి, నాకు భయం అండి, నాకు మొహమాటం అంటే ఛాన్స్ కోల్పోతావు. అది ఒక గొప్ప కంపెనీ అనుకోండి, ఇన్ఫోసిస్ కంపెనీ, సిఇఓ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో జీడీ గ్రూప్ డిస్కషన్ ఇది పెట్టారు. అక్కడ మాట్లాడలేకపోతే ఎంత కోల్పోతాం. అందుకనే యువతి యువకులారా, తల్లిదండ్రులు చెప్పేది, మీ ప్రొఫెసర్ చెప్పేది, మాలాంటి వాళ్ళు చెప్పేది మీ మేలు కోసమే. పెద్దవాళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటే అది సరికాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత బాధ్యత రాహిత్యము, ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇది వీక్నెస్. బాధ్యత తీసుకోవాలి. ముందు మీ ఇంటి యందు కొంత బాధ్యతగా ప్రవర్తించండి, వ్యవహరించండి. చిన్నగా ఒక రోజు నువ్వు కంపెనీకి CEO అయినప్పుడు అక్కడ బాధ్యతగా ఉండటం అర్థం అవుతుంది, అలవాటు అవుతుంది. మీరు ఎవరెవరికి బాధ్యతగా ఉండాలో, జవాబుదారీ ఉండాలో తెలుసా? 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి కాలేజీలకు వెళ్ళేటటువంటి వారు 10th అయితే రేపు వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాలి. మిగతా వాళ్ళు డిగ్రీ, PG, MBA, MC, ఇంజనీరింగ్, వీళ్ళందరినీ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. మీరు మీ తల్లిదండ్రులకు బాధ్యతగా ఉండాలి, తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండాలి. ఎందుకని? అమ్మ నీవు గర్భములో ఉన్నప్పుడు కాలితో తనితే బాధపడలా. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమిరా కాలేజీ నుంచి లేటుగా వచ్చావు, అమ్మాయి కాలేజీ నుంచి లేటుగా వచ్చావంటే నీకేం తెలుసమ్మా, నీకు అన్ని చెప్పాలా, నోరు మూసుకో అన్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి ఎన్నో బాధలు పడి ఆ బాధలు నీకు చెప్పకుండా నీ చదువు ఏకాగ్రత దెబ్బతింటుందని కష్టాలు ఆయన పడుతూ నీవు ముందుకు వెళ్ళాలని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి. నీ విజయాన్ని తన విజయంగా భావిస్తూ బ్రతుకున్నటువంటి వారు తల్లిదండ్రులు. వారికి జవాబుదారిగా, వారు సంతోషించే విధంగా మీరుండాలి. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతిలో ఇది ఉంటుంది. ఇది చూస్తున్నటువంటి వాళ్ళందరూ కోటీశ్వర్లే ఉండరు కదా, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. బిలో మిడిల్ క్లాస్, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రుల బాధలు అర్థం చేసుకోండి. రేపొద్దున మీరు పెద్ద పెద్ద ప్యాకేజీలతో కంపెనీల్లో చేరి వచ్చే డబ్బు వాళ్ళకి ఇస్తే వచ్చే ఆనందం కన్నా ఇప్పుడు వాళ్ళు తీసి పారేయకుండా, విలువ లేకుండా మాట్లాడకుండా ఉంటే వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. తర్వాత మీ గురువులకి మీరు జవాబుదారీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక క్లాస్ చెప్పడానికి వాళ్ళు 4 గంటలు ప్రిపేర్ అవుతారు. అద్భుతంగా చెప్పి మీరు విజయం సాధించి గొప్ప స్థితికి వెళ్ళాలని వారు తపన పడుతూ ఉంటారు. మీరు కూడా అంత శ్రద్ధ లేకపోతే వాళ్ళకి శ్రద్ధ తగ్గుతుంది. సార్ చాలా సిన్సియర్ గా పాఠం చెప్తుంటే మీరు బెంచ్ మీద డ్రమ్స్ వేశారనుకోండి, 1-2 సార్లు చెప్తారు, తర్వాత ఏమిట్రా ఈ క్లాస్ అనుకుంటారు, శ్రద్ధ తగ్గిపోతుంది. అది మీకే లాస్. కనుక శ్రద్ధగా చదువుకుని వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా, గొప్ప పేరు తెచ్చే విధంగా మీరు ఉండాలి. 3వది సమాజము. ఇవాళ మన ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందన్నా, మన యూనివర్సిటీ కట్టారన్నా, మన ప్రొఫెసర్స్ కి జీతాలు ఇచ్చారన్నా ప్రజల డబ్బు, వాళ్ళ పనుల ద్వారా వచ్చే డబ్బు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు తెలుసా? మీ నుంచి మంచి అధికారులు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, ఇంజనీర్లు కావాలి, సమాజాన్ని బాగు చేయాలి, సమాజం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు. చూసారా? అంచేత
వీళ్ళందరినీ సమాధానపరిచి వీళ్ళందరినీ సంతృప్తి పరిచేటువంటి బాధ్యత మీపై ఉన్నది. నేను ఇలా బాధ్యత చెప్పి మిమ్మల్ని ఒత్తిడి గురి చేయడానికి అంటలేదు. వెన్ యూ ఫీల్ దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ ఎబిలిటీ విల్ బి డెవలప్డ్. రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ, ఎప్పుడైతే నువ్వు రెస్పాన్స్ తీసుకున్నావో నీ ఎబిలిటీ పెరుగుతుంది. అందుకోసం నేను చెబుతూ ఉన్నాను మిత్రులారా. తర్వాత మెంటల్ స్టెబిలిటీ అంటే స్థిరత్వంగా ఉండాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహతే. అభ్యాసము వైరాగ్యం రెండు ఉండాలి. ఏమిటి అభ్యాసం? ఏమిటయ్యా మేము చేయాల్సింది? స్టడీ. మీరు చేసే అభ్యాసం ఏకైక అభ్యాసం స్టడీ. ఇక వైరాగ్యం దేని మీద ఉండాలి? మిమ్మల్ని చదువు నుంచి దూరం చేసేటటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద వైరాగ్యం ఉండాలి. అంటే అనాసక్తి. ఉదాహరణకు చెప్తాను, ఒకనికి సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళితే నాకు భలే ఉంటది, ఎంజాయ్. ఒకరోజు కూర్చొని ఆలోచించండి. రోజు సినిమా చూస్తున్నాను, రోజు 3 గంటల సినిమా, 2 గంటల ఫ్రెండ్స్ తోటి 5 గంటలు పోతుంది. ఈ 5 గంటల్లో కనీసం సగం సమయమైనా 2.5 గంటలైనా నేను చదివితే ఇది నా జీవితానికి ఉపయోగపడుతుందా? లేక రోజు ఇలా సినిమా చూడటం వల్ల నా జీవితానికి ఉపయోగపడుతుందా? నా గమ్యం చేరడానికి ఉపయోగపడుతుందా? ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఎంజాయ్ అంటారు స్టూడెంట్స్ అంతా కూడా. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ఎంజాయ్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ లైఫ్ అంటే సినిమాలు చూస్తేనో, బయట సిగరెట్ తాగితేనో, బార్లో బీర్ తాగితేనో, లేకపోతే రోడ్డు మీద అమ్మాయిని టీచ్ చేస్తేనో, అమ్మాయి బాధపడుతూ ఏడుస్తూ వెళ్తే పైశాచికంగా నవ్వితేనో అది కాదు ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో తెలుసా? నీవు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ లో, నీ ఎంచుకున్నటువంటి గమ్యంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళుతూ ఉంటే, సక్సెస్ సాధిస్తూ ఉంటే వచ్చిన ఆనందం ఉందే, అది ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ కి అలవాటు పడాలి, అప్పుడు విజేత అవుతారు. ఈ ఎంజాయ్మెంట్కి అలవాటు పడితే వెనక్కి వెళ్ళిపోతారు జీవితంలో. ఒక రోజు కూర్చొని మీరు ఆలోచించండి ప్రశాంతంగా. ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ కనుక, కాలేజీలు లేవు కనుక ఆలోచించండి. ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వాటి ఎడల వైరాగ్యాన్ని కలిగి ఉండండి. మీ తల్లిదండ్రులు అడగండి. నేను ఇవాళ ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ విన్నాను, దాంట్లో డాక్టర్ వీరభద్ర ఇలా చెప్పాడు, నిజమేనా నాన్న, నిజమేనమ్మా అని అడగండి. అవును నాన్న నిజమేరా అంటే అప్పుడు పాటించండి, లేకపోతే లేదు. కాబట్టి అభ్యాసం చేత, వైరాగ్యం చేత సాధన ఇది జరుగుతూ ఉండాలి. వాటి విముఖత ఏర్పరచుకోవాలి. మిత్రులారా, ఇలా చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత టైం మేనేజ్మెంట్, టైం బడ్జెటింగ్. ఇవాళ పెద్ద సబ్జెక్టు. ప్రధానమంత్రి గారికి ఉండేది 24 గంటలే, మనకు ఉండేది 24 గంటలు. వారు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. మనం పనులు చేద్దామంటే కొందరికి కుదరటం లేదు, సమయం లేదంటున్నాం. కాబట్టి టైం బడ్జెటింగ్. మీకు ఈ సమయం అనేటువంటి పాయింట్ వచ్చింది కనుక, సమయం ఉందా? మళ్ళీ నేను సమయం చెప్పేటప్పుడు సమయం చూసుకోవాల్సి వస్తుంది. ఆచరింప చేయవాడు ఆచార్యుడు అంటారు. అంచేత సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీ పనులు 4 రకాలుగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, యూజ్లెస్. వెరీ ఇంపార్టెంట్ అంటే మీ గోల్కు సంబంధించినటువంటి, మీ లక్ష్యం, మీ గమ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు. ప్రస్తుతం స్టడీ. ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ బాధ్యతలు. మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా అని ఇంట్లో ఏం పని చేయాలంటే కుదరదు. మీరు కూడా కొన్ని పనులు చేయాలి, అది మీ ధర్మం. తర్వాత నాట్ ఇంపార్టెంట్ అంటే మీరే చేయవలసిన పనులు కాదు. ఓ పెన్ను కోసం, పుస్తకం కోసం మీరే వెళ్ళక్కర్లా. బండి వేసుకొని 2 గంటల సేపు బజార్కి, అక్కడ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన తీసుకొని కాలేజీకి వచ్చేస్తాడు. అలా మీరే కాకుండా ఇతరులకు అప్పగించదగ్గ పనులు నాట్ ఇంపార్టెంట్. యూజ్లెస్ అంటే అవి వాటి వల్ల మీకు ఏం ఉపయోగం లేదు, పైగా నష్టం కూడా. ఏంటవి? సెల్ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడటం ఫ్రెండ్స్ తోటి. మాట్లాడండి, అది సబ్జెక్ట్. నేను రాత్రి సబ్జెక్ట్ చదివారా, నువ్వు ఇది చదివావు కదా అని దాని గురించి డిస్కస్ చేస్తే సంతోషం. 2 గంటలు మాట్లాడండి, ఎవరొద్దంటారు. అలా కాకుండా ఊరుకనే
అంటే మీరు అంటారు, ఏమండి సెల్ ఫోన్ లో మాట్లాడటం కూడా తప్పేనండి, మా పిల్లలు ఏదో మాట్లాడుతుంటే ఇది కూడా తప్పంటున్నావు నువ్వు అని తల్లిదండ్రులు అని అనవచ్చు. మాట్లాడినారు 5 నిమిషాలు 10 నిమిషాలు, గంటన్నర 2 గంటలు మాట్లాడితే ఎంత విలువైన సమయం ఇది. యువతి యువకులారా, దయచేసి నా మాట వినండి. ఉన్న 100 సంవత్సరాల్లో మీరు 20 సంవత్సరాలు కష్టపడండి. ఇవన్నీ వదిలిపెట్టి, యూజ్లెస్ థింగ్స్ అన్ని వదిలిపెట్టి మీ చదువు మీద కేంద్రీకరణ చేయండి. 20 సంవత్సరాలు తర్వాత 80 సంవత్సరాలు మీరు హాయిగా బతుకుతారు, సంతోషంగా బతుకుతారు. మీరొక్కరే కాదు, మీ భార్య, పిల్లలు, మీ కుటుంబం అంతా, మీ కుటుంబం కూడా చక్కగా డెవలప్ అవుతుంది. ఈ 20 సంవత్సరాల వరకు అలా శ్రద్ధగా లేకుండా, సిన్సియర్ గా లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని వృధా చేసుకుంటే తర్వాత 80 సంవత్సరాలు బాధపడవలసి వస్తుంది. బాగా చదివితేనే కదా ఏదైనా అభివృద్ధి, లేకపోతే లేదు. కొందరు అంటారు, మీరు నాకు పెద్ద పైకి రావాల్సిన అవసరం లేదండి, మా నాన్నగారి బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చూసుకుంటాం, దానికి ఈ పాటి చదివితే సరిపోతుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? నాన్నగారు మామూలుగా సాంప్రదాయంగా చేసి ఉంటారు. మీరు కొత్త నాలెడ్జ్ తోటి, క్రియేటివిటీ తోటి, హైటెక్ టెక్నాలజీ తోటి దాన్ని 10 రెట్లు అభివృద్ధి చేయకూడదా? సేమ్ అలాగే ఉంచాలా? ఆలోచించండి. నాన్నగారు మిమ్మల్ని మెచ్చుకోవాలి కదా, అలా ఎందుకు చేయకూడదు? అందుచేత యూజ్లెస్ పనులు మానేయాలి. మనం వెరీ ఇంపార్టెంట్ పనులు చేయాలి, ఇంపార్టెంట్ పని చేయాలి. అప్పుడు మనం చక్కగా సమయాన్ని పాటించినటువంటి వారం అవుతాం. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, యువత స్పిరిచువాలిటీ ఎందుకు రావాలనుకుంటున్నామో అంటే మోరల్ వాల్యూస్ కోసం. ఈ సమాజానికి మీరు అవసరం. ఈ సమాజంలో మీ పాత్ర బాగా ఉంది. మీరు మంచిగా లేకపోతే రేపొద్దు సమాజం బాగలేదు. మా తరం మధ్యతరం అయిపోతున్న తరం, మీ తరం రాబోతున్న తరం, మీరు మంచిగా ఉండాలి. అందుకోసం మోరల్ వాల్యూస్ కావాలి. భగవంతుడు చెప్పాడు, అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపై సునం దయా భూతేష్వులో లుప్తం మాధవం హీరచాపలం తేజ క్షమాధృతి శౌచ అద్రోహనాతి మానితౌ. కృష్ణ పరమాత్మ 5153 సంవత్సరాల క్రితం ఈ మోరల్ వాల్యూస్ చెప్పారు. ఇవి పాటిస్తే మీ జీవితం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది, మీకు గొప్ప పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. మీకు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి. ఏమిటట? అహింస. చూపులతో గాని, చేతలతో గాని, మాటలతో గాని ఎవరిని హింసించరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి 1 గంట సేపు చెప్తే బాగుంటుంది, ఇచ్చారు కదా అని 5 గంటల సేపు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి అనుకోండి, అది కూడా దోషమే. అందుచేత చూపుతో, మాటతో, చర్యతోటి ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. ఎంత గొప్ప మాట అండి! సరదా కోసం కూడా అలా చేయకూడదు. అలాగే సత్యము, నిజం చెప్పాలి. తర్వాత క్రోధం లేకుండా ఉండాలి, కోపం వద్దు, ప్రశాంతంగా ఉండండి. అంతే. చక్కగా ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవితంలో ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే త్యాగం, చెడు గుణాలని త్యాగం చేయండి. శాంతి అంటే చిత్త చాంచల్యం లేకుండా, అంటే కాసేపు కూర్చుంటారు, ఫికల్ మెంటాలిటీ, కొంతసేపు వెళ్తారు, కొంతసేపు ఇది చదువుదాం అనుకుంటారు, పుస్తకం పక్కన పెడతారు, నెట్ చూద్దాం అనుకుంటారు, పక్కన పెడతారు. ఏదో అలా చేస్తే ఎలాగా? అలా ఉండకూడదు అంటున్నాడు పరమాత్మ. తర్వాత ఎవరిపైన చాడీలు చెప్పరాదు, కొండెములు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా వద్దు. నీకు అసూయ ఉంటేనో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటేనో ఎదుటి వాళ్ళ మీద కొండాలు చెప్తూ ఉంటావు. అలా వద్దు. ఎప్పుడైతే మానేయాలనుకున్నావో ఆటోమేటిక్ నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దయ, భూతదయ, జంతువుల ఎడల దయ చూపించండి. అదే విధంగా వృక్షాలు, ప్రకృతి ఎడల కూడా దయ చూపించండి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అలా చేసే వాళ్ళకి సహకరించండి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు. మీకే మీరు ముందుకు వెళ్ళేదో చేయమంటలేదు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఉంది, మీరు చక్కగా దాంట్లో పాల్గొనండి. అట్లా ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, సున్నితంగా ఉండటం, తర్వాత ధర్మమైనటువంటి కార్యక్రమాలు వ్యవహరించి మీరు జీవితంలో ఉన్నత స్థితికి రావాలని మీ తల్లిదండ్రులు, మీకు చదువు చెప్పినటువంటి అధ్యాపకులు, మీరు ఉన్న ఊరు గర్వపడే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజశేఖర్ గారికి, అవోప పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకి వీరభద్రం గారు అద్భుతమైనటువంటి స్పీచ్ని అందజేశారు. యువత ఆధ్యాత్మికత అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగాన్ని అందజేశారు.
వీరి యొక్క చరిత్ర, వీరి యొక్క జీవితం ఆధ్యాత్మిక అంశాల ప్రవచనానికి పూర్తిగా లీనం చేస్తూ శ్రీ సద్గురు ఫౌండేషన్ అనే పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీరు మన ఇంపాక్ట్, విజయభవ, అవోపా కార్యక్రమాల్లో మనకి సంభాషణ చేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్, వీరభద్రం గారు. నమస్తే అండి సార్, నా పేరు నమశివాయ సార్, ప్రెసిడెంట్ ఆఫ్ అవోపా హైదరాబాద్. నమస్తే సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీరు మీ విలువైన సమయాన్ని మరి అందరి శ్రోతల కోసం, మా మెంబర్స్ కోసము వెచ్చించి ఈరోజు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేశారండి. ముఖ్యంగా యూత్కి చాలా ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. సో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి మాకు మా శ్రోతలకి, మా మెంబర్స్కి మీరు ఇలాంటి విలువైన విషయాలు చెప్తారని ఆశిస్తున్నాం సార్. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.